అందరు ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ చూద్దాము. అయితే చికెన్ బిర్యానీ చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు కదా. ఇది నా స్టైల్ ఆఫ్ చికెన్ బిర్యానీ. వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ని బాగా వాష్ చేసి అలా పక్కన పెట్టాలి. దాంట్లో మీ టేస్ట్కి సరిపడా కారం, తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. మీరు మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని దాని తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఓల్ మసాలా వేసి తర్వాత కర్డ్ వేయాలి. ఏంటంటే పెరుగు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఒక లెమన్, తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా మసాజ్ చేయాలి. మొత్తం ఆ మసాలాలన్నీ మన చికెన్కి పట్టేలాగా మంచిగా మసాజ్ చేయాలి. ఎంత బాగా మసాజ్ చేస్తే మనకి చికెన్లోకి కారం ఉప్పు అన్నీ బాగా వెళ్ళి ముక్కకి మంచిగా పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, చూడండి ఇవి ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పుదీనా కొత్తిమీరని చిన్నగా కట్ చేసి పెట్టుకొని మంచిగా వాష్ చేసి దీంట్లోకి యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము బిర్యానీ దేంట్లో ఏ బౌల్లో అయితే చేద్దాం అనుకుంటున్నామో దాంట్లోకి మనము కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది మొత్తం దాంట్లోకి యాడ్ చేసుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇదేంటంటే చికెన్ బిర్యానీ మనకి తొందరగా ఎక్కువ టైం లేదు, తొందరగా అయిపోవాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని మెల్లగా చికెన్ని అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇదైతే కేజీ చికెన్, నేనైతే కేజీ కంటే కొంచెం తక్కువ అమౌంట్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే మీకు గ్రేవీ అది ఇది అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లో వాటర్ మంచిగా బాయిల్ చేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, మన ఓల్ మసాలా, ఇంకా పుదీనా కొత్తిమీర, ఇంకా సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుద్ది, ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ రైస్ని వాటర్లో నుంచి స్టెయిన్ చేస్తాం కదా, సో వాటర్లో ఎక్కువ సాల్ట్ వెళ్ళిపోతుంది, అందుకే కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటే అన్నం విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చికెన్ మనకి 70% ఉడికించుకోవాలి, రైస్ 90% కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని ఆ చికెన్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా రైస్ని మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్, మీ ఇష్టం. ఫుడ్ కలర్ లేదంటే మన సాఫ్రాన్ని మిల్క్లో కొంచెం నానబెట్టి కూడా యాడ్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మన పైన బిర్యానీ మసాలా కూడా పైన యాడ్ చేసుకొని తర్వాత గీ యాడ్ చేసుకొని ఇలా మీకు కావాలంటే పైన పుదీనా కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన టిష్యూస్ పెట్టి మనము క్లోజ్ చేసుకొని 1/2 అవర్ సిమ్లో పెట్టి అలా దమ్ చేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ముక్క ఉడికిందా లేదా అనే డౌట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్టే చికెన్ని 70% కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చికెన్ ఉడికిపోతుంది సాఫ్ట్గా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. ఒకసారి నేను చెప్పినట్టు కరెక్ట్గా అన్ని